హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రాంచ్ ర్యాంక్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను నేను. సో దట్ తర్వాత నుంచి మీ ఎవరికి కూడా డౌట్ రాదు. సో లాట్ ఆఫ్ పీపుల్ థింకింగ్ దట్ బ్రాంచ్ ర్యాంక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇన్ అ డిఫరెంట్ వే. దట్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్లీ. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఈసెట్ 2026 రిలేటెడ్గా నేను, బిఎస్టీ బ్రో అండ్ అభి ముగ్గురం మెంటర్షిప్ అనేది ఇస్తున్నాము. లైక్ గైడెన్స్, 1-on-1 గైడెన్స్, ప్రిసైజ్డ్గా మంచిగా అడ్వైస్ అయితే ఉంటుంది. మీకు ఏమేమి కావాలి, ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో, ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇన్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్ సపోర్టు, మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టుగా డిజైర్డ్ కాలేజ్లో చేరడానికి ఆ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మేమే ఇస్తాము. మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకోకుండా మీకు గనక తెలిస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏదో ఊహించుకొని మీరు అనుకున్న కాలేజెస్లో పెట్టి మళ్ళీ అది రాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళి అప్పుడు సీట్స్ తగ్గిపోతాయి. సో ఇవన్నీ మాకు తెలీదు ప్రాసెస్ అనేది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్సనల్ గైడెన్స్ ఏదైతే 1-on-1 ఉందో ఇందులో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓన్లీ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్ ర్యాంక్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మందికి బ్రాంచ్ ర్యాంక్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఓన్లీ ఎంపీసీ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మార్క్స్ ర్యాంక్ ఇస్తారు అని చెప్పనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్. బ్రాంచ్ ర్యాంక్ అన్నా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్నా హోల్ 200 మార్క్స్కి మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎంపీసీ అయితే ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, కోర్ అయితే బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారనేది కాదు. బట్ ఎలా బ్రాంచ్ ర్యాంకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారంటే, ఎవ్రీ బ్రాంచ్ వైజ్ డిసైడ్ చేసే ర్యాంక్ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు. హోల్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే హోల్ అన్ని బ్రాంచెస్లోని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. అర్థమైందా? ఫర్ సపోజ్ ఇద్దరు కెమికల్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కెమికల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ కెమికల్ స్టూడెంట్లో ఒక స్టూడెంట్కి, స్టూడెంట్ నెంబర్ 1కి 159 out of 200 వస్తే, స్టూడెంట్ నెంబర్ 2కి 160 out of 200 వచ్చాయి. ఇద్దరు కెమికల్ స్టూడెంటే. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో తనకి బ్రాంచ్ ర్యాంక్ 1 వస్తుంది. అండ్ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో 159 మార్క్స్ వచ్చాయి కదా, తనకి బ్రాంచ్ ర్యాంక్ 2 వస్తుంది. ఇది ఓన్లీ కెమికల్ వరకు మాత్రం ఇచ్చే ర్యాంకే. ఫర్ సపోజ్ కెమికల్ స్టూడెంట్స్ ఒకలే ఉంటారా? కాదు కదా. ఈసీఈ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, సమ్ అదర్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని బ్రాంచెస్లో కల్లా వీళ్ళ మార్క్స్ ని బేస్ చేసుకొని వీళ్ళ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1కి 159 వచ్చాయి, స్టూడెంట్ నెంబర్ 2కి 160 వచ్చాయి. వీళ్ళిద్దరూ కూడా కెమికల్ బ్రాంచెస్ వాళ్ళకి బ్రాంచ్ ర్యాంక్ అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ బ్రాంచ్ వస్తుంది, సెకండ్కి సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, ఆ టోటల్ మార్క్స్ లోని హైయెస్ట్ నుండి లోయెస్ట్ వరకు ర్యాంక్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారంటే, ఆల్రెడీ కెమికల్ స్టూడెంట్ మార్క్స్ ఇద్దరు చెప్పాను. ఇప్పుడు ఈసీఈ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు అనుకుందాం, టోటల్ 6 మెంబర్స్. ఓకే, ఈసీఈలో స్టూడెంట్ 1 ఉన్నాడు, తనకి 154 వచ్చాయి. స్టూడెంట్ 2కి 155 వచ్చాయి. అలానే ట్రిపుల్ ఈలో ఒక స్టూడెంట్ నెంబర్ 1 ఉన్నాడు, తనకి 156 వచ్చాయి. ఇంకొక స్టూడెంట్ నెంబర్ 2 ఉన్నాడు, 157 వచ్చాయి. ఇప్పుడు ఈ అన్ని బ్రాంచెస్ లో కలిపి ఎవరికైతే హైయెస్ట్ టోటల్ మార్క్స్ వచ్చాయి మీకు తెలుసు. ఎవరికి? కెమికల్ బ్రాంచ్ లో ఉన్న స్టూడెంట్ నెంబర్ 2కి 160 మార్క్స్ వచ్చాయి. సో ఈ అన్ని బ్రాంచెస్ లో కలిపి తనకి ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఆ పర్టికులర్ కెమికల్ బ్రాంచ్ లో ఉన్న స్టూడెంట్ నెంబర్ 2కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1 ఉంటుంది. దాని తర్వాత ఎవరికి ఎక్కువ వచ్చాయి? అదే బ్రాంచ్ లో ఉన్న కెమికల్ స్టూడెంట్ నెంబర్ 1కి 159 వచ్చాయి. తనకి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ నెంబర్ 2 వస్తుంది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 2 వస్తుంది. అలానే నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 3 ఎవరికి వస్తుంది? ఈసీఈలోని ట్రిపుల్ ఈలోని స్టూడెంట్ నెంబర్ 2కి 157 అని నేను చెప్పాను కాబట్టి తనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 3 వస్తుంది. సో బ్రాంచ్ ర్యాంక్ అన్నా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్నా హోల్ 200 మార్క్స్కే క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఆ పర్టికులర్ బ్రాంచ్ లో చదివిన వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళకి బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు. అన్ని బ్రాంచ్ల్ని కలిపేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to, ఒకవేళ 35,000 మంది రాస్తే 35,000 కూడా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తుంది. ఓన్లీ కెమికల్లో 100 మందే రాశారనుకోండి, బ్రాంచ్ ర్యాంక్ 100 వరకు అయిపోతుంది. బట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మాత్రం 35,000 వరకు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ సెట్ 35,000 మంది రాసుంటే అంతవరకు కూడా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తుంది. సో ఎంపీసీ మార్క్స్ ఎక్కువ వస్తే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇస్తారు. అలానే కోర్ బట్టి మనకి బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారనేది ఏమీ లేదు. అవుట్ ఆఫ్ 200కి మాత్రం
రెండు క్యాలిక్యులేట్ చేస్తారు. బ్రాంచ్ ర్యాంక్ కూడా అవుట్ ఆఫ్ 200కే, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా అవుట్ ఆఫ్ 200కే. బ్రాంచ్ వైజ్ ఇచ్చే ర్యాంక్ని బ్రాంచ్ ర్యాంకు, హోల్ బ్రాంచెస్ అన్నిటిని కలిపి ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయో బోత్ ఎంపీసీ ప్లస్ కోర్ కి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ డిసైడ్ చేస్తారు. ఐ హోప్ దిస్ కన్ఫ్యూజన్ క్లియర్స్ అండ్ ఎండ్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.